ఈ 30 ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాధ పెడుతుంది కదా. ఎందుకు అంటే స్ట్రెస్ ఎక్కువ, పిల్లల్ని ఇంట్లో పని ఇవన్నీ చేసుకుంటూ మన సంతోషాన్ని కూడా చంపేసుకుంటూ ఇంకా ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తూ ఉంటాయి. చిరాకుగా ఉంటాము, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా. 30 ఏళ్ల వయసు వచ్చిందంటే జీవితంలో ఆలస్యం అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదీ జరగలేదంటే ఇక జరగదా అని కూడా అనిపిస్తుంది. ఇంకా కొంతమందికి అయితే 30 వయసు అంటే కంగారు వయసు, కానీ నిజంగా చూసుకుంటే ఇది మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టే వయసు. ఇంతవరకు చేసిన తప్పులు గుర్తుంచుకోండి, కానీ వాటిలోనే ఉండిపోకండి. ఇప్పుడు మనం అనుకునేవి రెండు: ఒకటి పాత మెమరీస్తోనే ఉండిపోవడం, రెండోది కొత్తగా డ్రీమ్ గోల్స్ అనేవి ఉంటాయి కదా, వాటితోటి ముందుకు సాగడం. ఇప్పటి వరకు ఏం సాధించలేకపోవచ్చు, ఏమీ పర్వాలేదు, కానీ ఈ 30 అనే వయసులో మీరు తీసుకునే డెసిషన్స్ మీ జీవితానికే మార్పు అవుతుంది. మీరు మీ జ్ఞానం పెంచుకోండి, ఫిజికల్గా ఫిట్గా ఉండండి, మెయిన్గా మనీ విషయంలో చాలా బాధ్యతగా ఆలోచించండి. ఇదే టైం రీసెట్ అవ్వడానికి అండ్ రీస్టార్ట్ చేయడానికి కూడా. 30 అనేది ఆఖరి దశ కాదు. ఈ 30 వయసు మన ఎదుగుదలకి ఫస్ట్ మెట్టు అని అనుకోండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి, మనల్ని ఎవ్వరూ మోటివేట్ చేయరు. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్